Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid. తప్పులేదు, కొన్నిసార్లు తప్పు చెప్పడంలో కూడా తప్పు లేదు. మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. పెళ్లిళ్ళ పేరెంటాలలో ఎప్పుడో చిన్నప్పుడు 5వ క్లాస్ లో సీమిడి ముక్కేసుకుని చింతకాయ చెట్టు ఎక్కి చింతకాయలు పీకి తొక్కు తీసి చింతపండు పెద్దమ్మకిచ్చి అండ్ల కాయలు సపరేట్ చేసి మొత్తం 24 కాయలు లెక్కన 12 అట్లనే పెట్టి మిగతా 12ని 2 నిమిషాలకు ఒకటి చెప్పున దాన్ని బండకేసి రుద్ది గుర్తు కోసం ఒక పక్క సాఫ్ పెట్టి మన అమూల్యమైన జీవితంలోని 24 నిమిషాలు వేస్ట్ చేసి ఆ ఇంకొక సీమిడి మొక్కు కజిన్ తోన గుంత పిచ్చలాడిన పాపానికి ఇప్పుడు ఇన్నేళ్లు కలవనోడు మంచిగున్నాడా, చెడ్డగున్నాడా, బతికున్నాడా, సచ్చున్నాడా, ఏడుస్తున్నాడా, తూడుస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, రోధిస్తున్నాడా అని పట్టించుకున్నాడు ఇప్పుడు సడన్ గా పెండ్లిలోనో పేరెంటంలోనో కలిసి ఏ గుర్తుపట్టావా మన ఇద్దరం 3 శతాబ్దాల కింద సమ్మర్ హాలిడేస్ లా గుంత పిచ్చలాడుకున్నాం. ఎన్ని రోజులైందబ్బా నిన్ను చూసి. లెట్స్ మీటప్ అగైన్ రా, లెట్స్ రీలీవ్ దోస్ నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నప్పుడు మారిన కాలానికి ఆయంత నీలోని ఎక్స్ట్రోవర్ట్స్ వచ్చి సమాధై ఆత్మశుద్ధీకరణ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మిగిలిన ఇంట్రోవర్ట్ ఏమో ఇక జాలరా ఈ జన్మకు చేసిన సోషలైజేషన్, సివిలైజేషన్, రాషనలైజేషన్, ఎమోషన్, రిలేషన్, రియలైజేషన్, సారో రియాక్షన్ ఇప్పుడు వీని తగిలించుకొని వానికి నంబర్ ఇచ్చి వాడిని వాట్సాప్ స్టేటస్ చూసి దాన్ని జడ్జి చేసి ఆ జడ్జిమెంట్ ని ప్రపంచానికి అంతా తెలియజేసి కలిసినప్పుడు వాటి గురించి ఒక గ్యాన్ సోది చెప్పే పంచాయతీలన్నీ వద్దని చెప్పి నీలోని ఇంట్రోవర్ట్ అంతరాత్మ చెప్పేటప్పుడు వాడు నీ నంబర్ అడిగితే నువ్వు తప్పు నంబర్ చెప్పి తప్పించుకోవడంలో తప్పే లేదు. సమ్టైమ్స్ రాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ యా, అంటే డైరెక్షనల్లీ కాదు, సరి తప్పులల్లా రైట్ అనమాట. అందుకే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఆ రైట్ఫుల్ లైఫ్ లో చిన్ని రాంగ్స్ తో సింపుల్ ప్లెజర్స్ ని ఇచ్చే టైప్ లా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల స్టోరీల్ని బయటికి తీసి దాన్ని తిరిగి రాసి ఒక రాంగ్ స్టోరీ తయారు చేశాడు ఈ సిద్ధుగాడు. ఈ మిషన్ తో టైం రివర్స్ చేసినట్లయితే బతికే ఛాన్సెస్ ఉందని చెప్పి అసిస్టెంట్ తన జోలి చెప్పిస్తాడు. కానీ హీరో డాడీ తన ఫ్యామిలీ ఫోటోలు చూస్తే తన యాక్చువల్ ఫాదర్ కేమో 6 ఫింగర్స్ ఉంటాయి. ఒకటి గమనించినవా? కోయి మిల్గియా, క్రిషిలా, రితిక్ రోషన్ సైంటిస్ట్, ఇక్కడ సైంటిస్ట్ సేతురామన్, ఈయనకు కూడా 11 ఏళ్ళు ఉంటాయి. ఈ సైంటిస్ట్లకి 11 ఫింగర్స్ ఏదో కనెక్షన్ చెప్పమా. హే కాన్స్పిరసీ అలర్ట. పనిలో పని ఆత్రేయ నిజం ఫాదర్ అన్నట్టే నమ్మి నటించి ఆ ఇన్సిడెంట్ లో జరిగిన యాక్చువల్ డేట్ ఏదో కనుక్కుని టైం ఏదో తెలుసుకుని వాచ్ ని 24 అవర్స్ మాత్రమే మార్చే పవర్ ఉన్న దాన్ని మార్చి ఏ టైంలో ఎక్కడికైనా పోయేటట్లు మార్చి ఆత్రేయకేమో ఆశ దోశ అప్పడం వడ చెప్పి పోయే లోపల టైం చేంజ్ చేసే లోపల ఆత్రేయ చేయి అడ్డం పెడతాడు. ఆత్రేయ కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. మళ్ళా టైం తప్పు పడుతుంది. అప్పుడు వాళ్ళు బాలకృష్ణ గారి ఆదిత్య 369 ల టైం మిషన్ ఉంటది, ఆ టైంలోకి వెళ్ళిపోతారు. ఆ ఆదిత్య ఆత్రేయ ఫాదర్, దాని వల్లే కొడుకు సేతురామన్ కి సైంటిస్ట్ అయ్యే డిజైర్స్ వస్తాయి. ఓ డాడీ యువర్ ఇన్ ట్రబుల్ అని మనీ హెల్ప్ తన ఆ టైం మిషన్ ని సరి చేసి డాడీకి బాయ్ బాయ్ చెప్పి మళ్ళా వాచ్ ల టైం మార్చి 13th Jan 1990కి వచ్చి మనిషి మనసు మంచిదనం ఎరిగిన మహానుభావులాగా అన్నదమ్ములందరం కలిసిపోదామని చెప్పి సేతురామన్ ఆత్రేయ మంచిగా ఉండిపోతారు. దాని తర్వాత టైం మిషన్ తో పనే పడదు, ఆ పంచాయతీ ఉండదు. అటు పిమ్మట హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ అమ్మా. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు మంచిగా అనిపించింటే @Radio City RJ Sid నా ఇన్స్టా ఐడికి వచ్చి నీ ప్రేమని తెలియజెప్పు. ఇట్లా నీ దగ్గర కూడా క్రేజీ రాంగ్ స్టోరీలు ఉన్నాయంటే నాకు చెప్పు, నేను సిటీకి అంతా వినిపించేస్తా. మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్ తో వస్తా. ఎదురు చూస్తుండు, ఇంటుండు మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid.